ఈ 3 నెలలలో జన్మించిన మహిళలను అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీరు లక్ష్మీ స్వరూపులుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఏ సమయంలో జన్మించిన వారు అదృష్టవంతులో చూద్దాం. అయితే మిగతా సమయాలలో జన్మించిన వారి దగ్గర ధనం ఉండదు అని కాదు. అలాగే మిగతా సమయాలలో జన్మించిన వారు అదృష్టవంతులు కాదు అని కాదు. వారితో పోల్చుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఈ 3 సమయాలలో జన్మించిన వారు మరింత అత్యధిక అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీరి దగ్గర ధనం అనేది ఎప్పుడూ నిలవ ఉంటుంది. అయితే ఏ నెలలో జన్మించిన వాళ్ళు అదృష్ట మహిళలు చూద్దాం. అందులో ముందుగా ఫిబ్రవరి నెలలో జన్మించిన వారికి జన్మతహగానే రాజయోగం ఉంటుంది. అలాగే వీరికి ధన ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే వివాహం తర్వాత కూడా వీరికి ధనం అనేది మరింతగా వృద్ధి చెందుతుంది తప్ప వీరి దగ్గర వివాహం తర్వాత ధనం ఉండకపోవడం అనేది అస్సలు ఉండదు. ముఖ్యంగా వివాహ సమయం నుంచి కూడా వీరికి ధనం అనేది మరింతగా ఎక్కువ అవుతుంది. అలాగే ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు జన్మించిన నెల నుంచి వారి జీవితాంతం వరకు కూడా ధనవంతులుగానే ఉంటారు. అలాగే వీరు తరచూ కూడా విదేశీ ప్రయాణాలను చేస్తూ ఉంటారు. వీరు జన్మించినప్పటి నుంచి కూడా చాలా విలాసవంతమైన సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వీరికి ఎలాంటి లోటు ఉండదు. ఫిబ్రవరి నెలలో జన్మించిన వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు లక్ష్మీదేవి స్వరూపులుగా చెప్పవచ్చు. ఆ తర్వాతది ఏప్రిల్ నెలలో జన్మించిన మహిళలకు న్యూమరాలజీ ప్రకారం కూడా వీరు చాలా అదృష్టవంతులుగానే చెప్పవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో జన్మించిన వారికి ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే వీరికి ఎప్పుడూ కూడా వీరి చేతిలో ధనం ఉంటుంది. వీరి వివాహం ద్వారా వీరి యొక్క భర్తకు కూడా ధనయోగం రాజయోగం అనేది పడుతుంది. అందుకే ఏప్రిల్ నెలలో జన్మించిన వారికి జన్మించినప్పటి నుంచి కూడా ఈ విషయంలో లోటు అనేది ఉండదు. వివాహం తర్వాత కూడా వీరి ద్వారా వీరి అత్తవారింటికి కూడా ధనయోగం అనేది పడుతుంది. ముఖ్యంగా వీరి వెంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి వెంట కూడా ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో జన్మించిన వారికి జీవితంలో ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే చాలా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ ఇంకా ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరు చేసేటువంటి ఆలోచనలు కానీ అన్నీ వీరికి అనుకూలిస్తాయి. ముఖ్యంగా వీరి యొక్క వయసు ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో వీరికి ఆర్థిక పరంగా కూడా ఆ విధంగా ఎదుగుతూ ఉంటారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో జన్మించిన వారికి ఎలాంటి సందర్భంలో కూడా ధనానికి లోటు ఉండదు. అలాగే వీరి చేతిలో ధనం లేనప్పుడు ఎంతటి కష్టాన్ని అయినా సరే పడి అంతకు మించినటువంటి ధనాన్ని వీరు పొందుతారు తప్ప వీరి చేయి దాటిపోయినటువంటి ధనం గురించి అస్సలు ఆలోచించరు. ఇంకా ఆర్థికపరమైనటువంటి అంచనాలను వీరు చాలా చక్కగా వేయగలుగుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.